హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్ డ్రీమ్ ప్రాపర్టీస్. ఇప్పుడు మీ ముందుకు G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ మనకి అమీన్పూర్ లొకేషన్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ మనకి 40 ఫీట్ రోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే లింగంపల్లి సర్కిల్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ రేడియస్లోనే ఈ ప్రాపర్టీ అనేది మనకి అవైలబుల్గా ఉంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ రేడియస్లోని ప్రాపర్టీ మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే మియాపూర్ నుంచి మనకి 8 కిలోమీటర్ రేడియస్లోని ప్రాపర్టీ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHKతో టోటల్ 4 BHKలో ఈ ప్రాపర్టీ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. కార్ పార్కింగ్ కూడాను హ్యూజ్ స్పేస్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. లివింగ్ స్పేస్ ఏరియా రెడీ టు మూవ్ కండిషన్లో ఈ ప్రాపర్టీ అనేది మనకి అవైలబుల్గా ఉంది. టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. పూజా రూమ్కి కనెక్టివిటీలో మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్, లివింగ్ ఏరియా, వాష్ మిషన్ ఏరియా, లో రూఫ్, బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సరే ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రాపర్టీలో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHKని విజిట్ చేద్దాం. ఎలివేషన్ అంతా కూడాను చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రాపర్టీ మొత్తం అంతా కూడాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి రెసిడెన్షియల్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది మనం సేల్కి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ మనకి అమీన్పూర్ లొకేషన్లో అవైలబుల్గా ఉంటుంది. సెట్ బ్యాక్స్ కూడా మనకి సఫిషియెంట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీకి గాను మనకి 80% వరకు లోన్ వస్తుంది. మున్సిపల్ అప్రూవల్లో ఈ ప్రాపర్టీ మనకి అవైలబుల్గా ఉంది. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ మనకి అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 BHKతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైన్ ఏరియా, ప్రాపర్టీ అంతా కూడాను చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడలేదు. మంచి క్వాలిటీ మెటీరియల్ అంతా యూజ్ చేయడం జరిగింది. ఒక్కసారి ప్రాపర్టీని విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ప్రాపర్టీ అంతా ప్లాన్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా, పూజా రూమ్ కూడా మనకి సపరేట్గా ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్, టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. వాషింగ్ ఏరియా, కూడా చూడొచ్చు. చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా మనకు 11x7 డైమెన్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కామన్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ మనకి 14x12 డైమెన్షన్లో మంచి స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది.
ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ మనకి 40 ఫీట్ రోడ్డు ఉంటుందండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్లో మనకి బెడ్రూమ్లోంచి షట్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి బిల్డర్స్ మనకి చెప్పారు. సెకండ్ బెడ్రూమ్ మనకి 11x9 డైమెన్షన్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ అంతా కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారండి మొత్తం అంతాను. వాష్ బేసిన్ ఏరియా, ఎలివేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి 11x10 డైమెన్షన్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అడిషనల్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ 3 బెడ్రూమ్స్ అండ్ 3 వాష్రూమ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. దీనికి ఓనర్స్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2.05 CR అండి, 2,05,00,000. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.